నమస్కారం. ఈ రోజు స్ట్రీట్ కప్ మ్యాచ్ లో కృష్ణానగర్ బ్యాటింగ్ చేస్తుంటే ఫిలిం నగర్ టీం బౌలింగ్ చేస్తుంది. బేగంపేట బ్రిట్లీ బాల్ మీద ఉమ్మేసి బాల్ తొడకేసి రుద్దుతున్నాడు. ధూళిపేట ధోని బ్యాట్ తో రోడ్డు మీద కొడుతున్నాడు. ఇంతలో డ్రాయర్ పట్టేసినట్టుంది, సర్దుకుంటున్నాడు. లీ బాల్ అరిగిపోయేలా ప్యాంట్ చిరిగిపోయేలా ఇంకా రుద్దుతూనే ఉన్నాడు. దురదేస్తే చేత గొక్కో, ముందు బాలే. ఓ గ్రేట్ షాట్, సిక్సర్! ఒరే ఎదవనా చిల్డ్రన్స్, స్ట్రీట్ లో క్రికెట్ ఏంట్రా? పక్కనే ఉన్న దిక్కుమాల టెన్ దగ్గరికి పోయి ఆడుకొని చావచ్చుగా. ఒరే దిక్కుమాల టెన్ దగ్గరికి రన్ రోయ్. హోమ్ నీదైతే మాత్రం మా సామాన్లు విసిరేసి రౌడీలను రెస్పెక్ట్ లేకుండా మమ్మల్ని కూడా విసిరేస్తావా? అది మా డాన్లైన్ టైంలో వచ్చి వాడిని కొడదామని వచ్చాను రా. వాడు దొరక్క మిమ్మల్ని కొడుతున్నాను. ఏంటి మా డాన్ని కొడతావా? కొట్టలేకపోవడానికి వాడేమైనా జాకీ చానా? నేను నమిలి ఊసేసే జర్దాపాన్. ఇక్కడే ఉండు, నీ విషయం మా డాన్స్ చెప్పి నీ అంచు చూస్తాను. రండి, నేను మళ్ళీ ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలి. ఏంట్రా ఫ్రంట్ వచ్చిన నాకీకుండా బ్యాక్ వచ్చిన వాడికి ఇస్తున్నావు? ముందు పాత బాహి కట్టు. కట్టపోతే ఇవా గ్లాస్ గడికి నీళ్లు కూడా ఇవ్వను. ఈ ముఖ మా డాన్ని చెప్పంటావా? ముఖ్యందుకు మొత్తం చెప్పు. బతికుంటే ఆడు బాబుకి కూడా చెప్పు. చెప్తా ఏదిరా బాకీ కట్టపోతే ఇవ్వనంటున్నాడు. రిక్వెస్ట్ చేశాడా? రిజెక్ట్ చేశాడు. ఈ ఎంఎస్ నారాయణ దాంతో పెట్టుకున్నాడంటే AK-740 గంతో పెట్టుకున్నట్టే. ఏంటి? ఈ మ్యాటర్ నేను సోలోగా డీల్ చేస్తాను, నువ్వు ఎక్కడే ఉండు. సింగిల్ టీ ఇమ్మంటే ఏమన్నా ఉంటావు? ఎంగిల్ టీ కూడా ఇవ్వను. బాకీ కూడా అడిగా ఉంటా? అవును, నేను అడిగింది డబ్బులు, కత్తి కాదు. దీన్ని చూసి కూడా నువ్వు బెదరలేదా? ఎందుకు బెదరటం? మా దగ్గర లేవేంటి కత్తులు? దీంతో నిన్ను పొడుస్తాననుకున్నావా? మరి నో, మా రఘుబాబు గారిని పొడుస్తా. పొడుచుకో. ఆ తర్వాత 2 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తా. ఒకటి 108, 2 100. మొదటి దాంట్లోకి మావాణ్ణి మూసేస్తారు, రెండో దాంట్లో నిన్ను మూసేస్తారు. నన్ను ఎందుకు మోస్తారు? నా అసిస్టెంట్ నువ్వే పొడిచావని నేను రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాగా. స్టేట్మెంటా సెటిల్మెంటా? తొక్కలో టీ కోసం బొక్కలోకి ఆడేళ్తాడులే. ఇదిగో తీసుకో. చూసావా ఎలా భయపడిపోయాడు? ఎదుటివాడిని బురిడీని చేసి టెర్రర్ చేయటం ఒక ఆర్ట్. మన టెన్లోకి ఆ కళ్ళు వాళ్ళు లేని చిదంబరం కూడా వచ్చేసి మన సామాన్లు బయటికి మన డాన్ పేరు చెప్పలేదా? చెప్పాను. తర్వాత మమ్మల్ని ఎక్కడ ఉన్నాడు వాడు? అక్కడే ఉన్నాడు. మీరెక్కడ ఉన్నారని అడుగుతున్నాడు. ఎక్కడే ఉన్నానని చెప్పారా? లేదు, వెళ్ళి చెప్పిరమ్మంటారా? వద్దు, మనం ఎక్కడికి వెళ్దాం. చూడేవాడు నా హ్యాండ్ లో డెడ్ బాడీ అయిపోయాడు. ఎవరా నా క్లాస్ బాగా కొట్టింది? నేనే ఎమోషన్ లో పగలగొట్టాను. అకౌంట్ లో రాసుకో. వచ్చి సంతకం పెడతా. పెంకు గుచ్చుకుందా బాస్? చూసారా, మీ ఫోటోని వాడు ముక్కలు ముక్కలు చేశాడు. అదే మీరు కనబడితే కైమా చేసేసేవాడు. నేను చేస్తాను వాడిని కైమా. మీరెక్కడికి? మీరు మటన్ ఎలా చేస్తారో చూద్దామని. వాడి చావు నార్మల్ గా ఉండదు, చాలా క్రూరంగా భయంకరంగా ఉంటుంది. మీరు అసలే అప్కమింగ్ రౌడీలు. ఆ రక్తపాతం చూస్తే జడుసుకుని జ్వరాలు తెచ్చుకుంటారు. మీరిక్కడే ఉండండి. ఈ తక్కువ హౌస్ ఏమన్నా వైట్ హౌస్ అనుకున్నావా? 2 ఏళ్ళు రెంట్ ఇవ్వడం లేట్ అయితే వచ్చి గొడవ చేస్తున్నావు అని అంటాననుకున్నారు కదా. చస్తే అనను. ఈ దిక్కుమాలిన డాన్కి డిస్కౌంట్ లో ఇల్లు దిక్కిచ్చారు. ఇది నా పాలిట ఇందిరమ్మ ఇల్లు. నా సామాన్లు బయటపడేసి నా అనుచరులను కొట్టా ఉంటే మీరు డాన్లకే డాన్ కంటి చూపుతో చంపేయగల పవర్ఫుల్ పర్సన్. అయ్య బాబాయ్, మన బాస్కి ఎంత ధైర్యం రా. మరి కోపం వస్తే అవతల ఎవడైనా సరే ఏకి పారేసి ఏకి నిరంజన్. ఏంట్రా కాలర్ పట్టుకున్నావు? సారీ, ఇది కాలర్ కాదు, కాళ్ళు అనుకోండి. బ్యాక్ పెయిన్ వంగలేక కాలర్ పట్టుకున్నాను. నీ కాలర్ బోన్ విరిచేసి, కాళ్ళు చేతులు నరికేసి, నీ కళ్ళు పీకేసి నిన్ను బతుకున్న శవాన్ని చేసేస్తా అని మీరు నాకు వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారు కదా. బాసులే లేగలేంటి కొన్ని సెన్సార్ అయిపోతున్నాయి. బూతులు తెస్తారేమో. ఈ బుట్టితో ఎడా పెడా ఎడా పెడా నన్ను వాయిన్ చేసినా నేను ఫీల్ అవను. దయచేసి నా గ్యాంగ్ ముందు పరువు తీయకండి. రెంట్ కట్టకపోవడం తప్పే. ఏం చేయమంటారు? ఆర్థిక మాన్యం దెబ్బతో బేరాలు లేవు. 1 వారం టైం ఇవ్వండి. ఇస్తే ఖాళీ చేసేస్తావా? ఎవరినో ఒకరిని ఖాళీ చేసి ఆ డబ్బుతో మీరు రెంట్ కట్టేస్తారు. సరే వస్తా. ఫ్యామిలీస్ ఫాలో మీ. 1 వీక్ తర్వాత రా.
ఈ మధ్యలో వచ్చావా చచ్చావే. బాస్ ఫస్ట్ టైం ఈ పవర్ ని రియాలిటీ షోలో చూసాం. ఈ దెబ్బతో రెంట్ కాదు కదా, కరెంటు బిల్లు కూడా అడగడు. దెబ్బకి చిటికినేలు పడిపోయి. మీకా ఎవడైనా బతిమాలతాడు లేదా భయపెడతాడు, కానీ మీరు అపరిచితుల్లో ఒకేసారి రెండూ చేసి భలే బుడి గుడిచ్చారు. కనిపెట్టేశావా? పసిగట్టేశా. యాక్షన్ లో ఆవేశం, గుండెల్లో ఆందోళన. ఈ విషయం మన వాళ్ళ దగ్గర లీక్ చేయకు, నేను బురిడినే వీక్ అయిపోతాను. అడుగు అడుగు నేను అడగను. నువ్వు అడుగు, నువ్వు అడుగు. అమ్మో, నువ్వు అడుగు. ఏంట్రా గుసగుసలు? 6 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. షేవింగ్ చేసుకోవడానికి డబ్బులు లేక, షేరింగ్ ఆటోలు రావడానికి చిల్లర లేక, నడవలేక నడిచేస్తున్నాం. కత్తి తీరా. సడన్ గా ఎందుకు? ఆ హౌస్ ఓనర్ గాని నరికేసొస్తా. ఆ ప్రోగ్రామ్ అయితే ఇందాక పెట్టి ఉండొచ్చుగా, ఈ పడి పోస్ట్ మార్టం కూడా అయిపోయింది. ఇంటికి వచ్చినోడిని నరికితే రౌడీజం అనిపించుకోదు, ఇంటికి వెళ్ళి నరికితేనే డారింగ్. ఎంత ధైర్యం ఉంటే నన్ను డబ్బులు అడుగుతాడాడు. ఏంట్రా ఇందాక మీరు ఏదో అంటున్నారు? తొందరపడి జీతాలు ఇస్తారేమో వద్దని చెప్తున్నాను అంతే. మీరు నరకడంలో కంటే నటించడంలోనూ బురిడిని చేయడంలో భలే ముదిరిపోయారు. ఎన్నాళ్ళరా ఇలాగా బాకీలు కట్టలేక, స్టాఫ్కి జీతాలు ఇవ్వలేక లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ట్యాంక్ బండి మీద మొక్కజొన్న పొత్తులు అమ్ముకుందాం. ఎంత బతుకు బతికి డన్న వెనకాల చచ్చినట్టుగా పొత్తులు అమ్ముకుంటాం. లేకపోతే ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మీరేమైనా రాజకీయ నాయకులా? రాజకీయం అంటే గుర్తొచ్చింది, పార్టీ పెడితే పెట్టిన వాళ్ళే ఎప్పుడు మూసేద్దామా అని చూస్తున్నారు. బాకీలు ఏమోరా. హలో, ఎవరు లేరండి? నేను చంద్రబాబు నాయుడిని. అయ్య బాబాయ్, చంద్రబాబు గారా? గారా కాదు, నారా చంద్రబాబునే. బాస్, చంద్రబాబు గారు. ఇప్పుడే కదా మనం పార్టీ పెడదాం అనుకున్నాం, అప్పుడే ఆయనకి ఎలా లీక్ అయింది? ఏమో, పార్టీని వీరి నుంచి ఏమైనా అడుగుతారేమో. మాట్లాడండి. నమస్కారం సార్. మీరేంటి సార్ నాకు ఫోన్ చేశారు? మీతో చిన్న పని పడింది. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి సార్, సైకిల్ వేసుకు వచ్చేస్తాను. ఆవేశపడకండి, ప్రజల వద్దకే మనం అనే పథకం కింద నేనే మీ దగ్గరకు వస్తున్నాను. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే రౌడీ తమ్ముళ్ళు, నమస్తే. అదే రండి సార్, రండి సార్. మీరు ఎక్స్ సీఎం అయిన ఎక్సలెంట్ సీఎం సార్. నెక్స్ట్ సీఎం కూడా మీరే సార్. ఆగండి ఆగండి, నేను ఎక్స్-సీఎంని కాదు, చంద్రబాబుని కాదు. చాలే ఊరుకోండి సార్, మీరెవరో తెలవనంత అదనం ఏం కాదు, మేము మీ ఫ్యాన్స్. మీకోసం ఆయన ప్రాణాలైనా చేస్తారండి. నాయండి సార్, కావాలంటే ఈడీ ఆడే కూడా ఇచ్చేస్తాను సార్. నార్మల్ మీ తొక్కలో ప్రాణాలు నాకెందుకు? నా మేనిఫెస్టోలో ఉన్న ప్రాణం తీయండి, అది చాలు. సార్, చంద్రబాబు గారు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నేను చంద్రబాబుని కాదని? ఇది మాస్క్. మరి వాయిస్ మిమిక్రీ చేస్తున్నాను. దేనికి? నన్ను నా వాయిస్ ని ఎవరు గుర్తుపట్టకూడదని. మాట్లాడికి ఎంత తీసుకుంటారో చెప్పండి. అది బాస్, రాక రాక వచ్చిన బంపరాఫర్ ఓ 5,000 అడగండి, అప్పులు తీర్చేసుకోవచ్చు. మాది కొంచెం కాస్ట్లీ అఫైర్ సార్. స్వయంగా మీరే మాస్క్ లో వచ్చారు కాబట్టి ఓ 25 లక్షలేగా. ఓకే. ఈడెవడో బురుడిలా ఉన్నాడు, వేరెడితే లక్షలు ఇస్తానంటున్నాడు. నిజంగా ఇస్తానంటావా? నేను డీల్ చేస్తానండి. ఇస్తానంటే కుదరదు, ముందు అడ్వాన్స్ పడాలి. ఇదిగో 5 లక్షలు. 5 లక్షలా? అయ్యి అసలు ఒరిజినల్ నోట్లేనా? ఏం డౌటా? అంటే మీరు డూప్లికేట్ కదా అని. కావాలంటే చెక్ చేసుకోండి. అవసరం లేదులేండి. కాకపోతే నాకు డౌట్ సార్, అడగండి. సిటీలో ఇంతమంది కిల్లర్లు డాన్లో ఉండగా మీరు మా దగ్గరికే ఎందుకు వచ్చారు అని. మీ ఇద్దరికి పాస్పోర్ట్లు ఉన్నాయి కాబట్టి. మర్డర్ చేయడానికి వెపన్స్ కావాలి కానీ పాస్పోర్ట్లు ఎందుకు సార్? మర్డర్ చేయాల్సింది ఫారెన్ లో. ఏ కంట్రీ సార్? ఆ వివరాలని రేపు ఉదయం 8 o'clock చెప్తాను. సిద్ధంగా ఉండండి. జై జన్మభూమి, జై తెలుగుదేశం. అబ్బో, వరదల్లో బిర్యానీ ప్యాకెట్లు దొరికినట్లు ఏంటి లోట్లు బాస్? అది సరే గాని ఈ డబ్బులు తీసుకెళ్లి మన స్టాఫ్ కి జీతాలు ఇద్దాం. బాస్ బాస్, 6 నెలల జీతం ఒకేసారి ఇస్తే హార్ట్ అటాక్ వచ్చి పోతారేమో. కొంచెం కొంచెం ఇద్దాం. మీరు లేటెస్ట్ గెటప్ లో గ్రేటెస్ట్ డాన్ లో ఉన్నారు. ఈ కంపెనీలో సీఈఓ లో ఉన్నారు. టచ్ చేసేవరా? నాకు తెలవకుండా నేను ఆ కళ్ళు చెమరుస్తా. కళకళకేమో కళ్ళతోడు పెట్టుకోండి. కాదురా, ఇంటర్నేషనల్ డాన్ అయినందుకు నా మనస్సు ఉప్పొంగిపోతుంది. నాకు తెలియకుండా అది ఎప్పుడయ్యారు? టీవీలో చెప్పారా? విదేశాలకు వెళ్లే ఆటగాళ్లు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయినప్పుడు విదేశాలకు వెళ్లి మర్డర్ చేస్తే ఇంటర్నేషనల్ డాన్ అవునా? ఓహో, మీరు అట్లా అర్థం చేసుకున్నారా? అయితే ఇక్కడి నుంచి నేను కూడా ఇంటర్నేషనల్ అసిస్టెంట్ ని. ఏ సచినే మాట్లాడుతున్నాను. యాడ్స్ అయితే ఓకే, గల్లీ క్రికెట్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. నిన్న చంద్రబాబు, ఇవాళ సచిన్ టెండూల్కర్. మన ఢిల్లీకి మహారాజ్ పెట్టుకుంది బాస్. నమస్తే లిటిల్ మాస్టర్. నమస్తే. मैं MS नारायण बड़ा डान है, तुम्हारा बड़ा प्यान है. आपका रिकॉर्ड अच्छा है, बैटिंग बहुत अच्छा है. హిందీలో ఎందుకులే, తెలుగులో ఏడవండి. कोई
సచిన్ తెలుగులో మాట్లాడుతున్నాడు. మన హైదరాబాద్ లో ఉన్నప్పుడు నేర్చుకున్నారేమో. ఏంటి సార్ మ్యాటర్? ఎంపైర్ ఎవరినైనా చంపాలా? నేను సచిన్ కాదయ్యా. ఊరుకోండి సార్. ఊరుకోవడానికి నేను ఏడుస్తున్నాను. నిన్నటి చంద్రబాబే. నేటి టెండూల్కర్. మళ్ళీ ఈ గెటప్ ఏంటి సార్? చెప్పానుగా నన్ను ఎవరు గుర్తుపట్టకూడదని. మిమ్మల్ని గుర్తుపట్టడం మాకు రిస్క్ గా ఉంది. ఏంటి సార్ ఈ కవర్లు? వెడ్డింగ్ కార్డ్సా? కాదు, ఇందులో మీరు ఎక్కాల్సిన ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి. ఆహా. బ్యాంకాక్ లో మీరు దిగాల్సిన హోటల్. ఓకే. ఇందులో మీరు చంపాల్సిన అమ్మాయి రూమ్ నెంబర్ ఉన్నాయి. ఏంటి మేము చంపాల్సింది అమ్మాయినా? ఏ అమ్మాయినైతే చంపరా? అబ్బే లేడీస్ అయితే 25 లక్షలు ఎందుకని? తగ్గిస్తారా? ఆ? 25 లక్షలేనా అనబోయి 25 లక్షలు ఎందుకు అన్నాడు అంతే. ఆడాళ్ళకి ఏం తక్కువ? ఎందుకు వాళ్ళు చీప్ గా చూస్తావు? మాట్లాడినాక అందరూ సమానమే. లేడీస్ మీద గౌరవం మాకుంది సార్. టెస్ట్ మ్యాచ్ లా సాగదీయకుండా 2020 అంత ఫాస్ట్ గా దాని వికెట్ పడిపోవాలి. లేకపోతే మీరు క్లీన్ బౌల్డ్ అయిపోవడానికి నేను వేరే వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తా. మీరు అట్లా డబ్బులు దుబారా చేయకండి. దాన్ని ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ చేస్తాను. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఎప్పటికప్పుడు హైలైట్స్ చెప్తాను. హైలైట్స్ ఫ్లాష్ న్యూస్ వద్దు. ఆపరేషన్ అంతా సీక్రెట్ గా జరగాలి. మేము మీతో మాట్లాడాలంటే నేనే మీ టచ్ లో ఉంటా. మరి బ్యాలెన్స్ అమౌంట్ మధ్యాహ్నం అరగంటలో మీ ముందు ఉంటుంది. ఏంటి పోలీస్ వేనా? నా మీదే డౌటా? గంటకో మాస్క్ తగిలిస్తున్నారు. ఆ టైంలో మాస్క్ మారిస్తే మేము దెబ్బ అయిపోతాం కదా అని. డోంట్ వరీ, నేను మాట అంటే మాటే. బయలుదేరండి, ఫ్లైట్ టైం అవుతుంది. ఆహా, ఇన్నాళ్ళు బూతుల స్వర్గం అంటే పైన ఉందనుకున్నాను. కింద ఈ బ్యాంకాక్ లో ఉందా? భూతల స్వర్గం కాదురా, భూతల స్వర్గం. ఏదో ఒకటిలే బాసు. ఆహా, అటు చూడండి ఎంతమంది రంపావరోసులు. రారమ్మని పిలుస్తున్నారు. వెళ్ళి చేద్దాం రండి. డ్యూటీ ఫస్ట్, డ్యూటీ నెక్స్ట్. విదేశీ వనితలు ఒడి చచ్చి పరిస్థితుల్ని కాదంటారా? ఇలా వీక్ అయిపోతే ఇండియా వెనకబడిపోయింది అనుకుంటారండి. ఏ విషయంలో వెనకబడ్డా ఈ విషయంలో వెనకబడదని వాళ్ళకి తెలుసు. లేకపోతే ఎన్ని ఆపరేషన్లు జరిగిన ఇండియా జనాభా 100 కోట్ల దాడుతుంది. ముందు మర్డర్, తర్వాతే మసాజ్. అయితే రండి వెళ్ళి వేసి వచ్చేద్దాం. ఏంటి ఇది? ఫారిన్. ముందు ఎక్కడికి వెళ్ళాలో తెలవాలి. ఆ మాస్క్ కవర్ ఇచ్చారుగా చూడండి. హోటల్ హనీమూన్. పాప హనీమూన్ లో ఉందన్న. హలో. హాయ్ బేబీ, ఇంకా లేవలేదా? లేదు మమ్మీ, రాత్రంతా నిద్ర పట్టలేదు. సరే సరే, నువ్వు అర్జెంట్ గా వేరే రూమ్ లోకి షిఫ్ట్ అవు. దేనికి? అవన్నీ తర్వాత చెప్తా, ముందు మారు. లేట్ చేసావంటే లేట్ అయిపోతావు. హనీమూన్ హోటల్ ప్రొపరేటర్ ఏవిఎస్ స్పీకింగ్. 901 నుంచి మాట్లాడుతున్నా. నాకు వేరే రూమ్ అలాట్ చేయండి. ఆ రూమ్ కి ఏమైంది మేడం? ఎలక చచ్చిన వాసన వస్తోంది. సరే మేడం. రే బాబీ సార్. 901 లో ఎలక తెచ్చిన వాసన వస్తుందట. లేదు సార్, అది మీ రూమ్ లో ఆరేసి. చూసి దరిద్రుడా, ఏదో విచిత్రమైన వాసన వస్తుంటే కొత్త పెర్ఫ్యూమ్ అనుకుని 4 బ్రీతింగ్లు ఎక్కువ పిలిచేశా. సర్లే, ఆ 901 లో అమ్మాయిని 801 కి షిఫ్ట్ చేయి. ఓకే సార్. తర్వాత ఆ రూమ్ సర్దించి కాస్త స్ప్రే చేయించు. అదొక్కటే ఖాళీగా ఉంది. ఎవరైనా బురుడిగాడు వస్తే తోసేయచ్చు. ఈ ఆటో సౌండ్ లేకుండా భలే స్మూత్ గా ఉంది బాస్. వెళ్ళేటప్పుడు అడగని కొనికి వెళ్దాం. మనకు బేరాలు లేనప్పుడు మన స్టాఫ్ ని పెట్టి షేర్ ఆట కింద అతి తిప్పవచ్చు. ముందుకి బిర్యానీకి ఎవరిని అడుక్కోక్కర్లేదు. ఆహా, లాడ్జి అతిరింది. ఇది లాడ్జ్ కాదురా, గాడ్జిల్లా హోటల్. వచ్చేసారా? కరెక్ట్ టైంకి వచ్చేసారు. మేము అంతే, టైం బాగా మెయింటైన్ చేస్తాం. ప్రయాణం బాగా జరిగిందా? ఫ్లైట్ ఎగిరేటప్పుడు కొంచెం ఒరిగింది, అయినా బాగా జరిగింది. ఎయిర్ హోస్టెస్ ఎంత బాగున్నారో. హోస్టల్ కాదురా, వేస్ట్. ఎయిర్ హోస్టల్. మైండ్ పని చేయట్లేదు, అందుకే మసాజ్ చేసుకుని వస్తా ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ మర్చిపోయాను. ఎక్స్క్యూజ్ మీ, నాకు టైం లేదు. ఓ 10 బాతులు ఇవ్వండి. బాస్, మీరు ఆతుకూరులో బాతు వ్యాపారం చేసినట్టు ఇంటికెట్ట తెలిసింది? నువ్వు ఎక్కువ చేయకు. బ్యాంకాక్ లో రూపాయల్ని బాత్లు అంటారు. థ్యాంక్స్ దానం నాగేంద్ర గారు. ఎంతైనా దానం చేయడంలో మన తెలుగోడే. చూసారా, మసాజ్ చేయించుకోపోయేసరికి మీకు బ్రెయిన్ తొప్పింది. వాడు 10 అడిగితే మీరు 100 వేశారు. ఓ ఎర్నాబాద్ గుడ్డు, ఆ బొచ్చిగాడు ఎవడనుకుంటున్నావు? మా తెలుసులే, బ్యాంకాక్ లో సెటిల్ అయిన గ్రీన్ కార్డు బెకరు. మరి అదే బాస్కి అస్పాస్కి ఉన్న తేడా. వాడు ముష్టోడు కాదు. మన చంద్రబాబు, నేను సచిన్ ఈ రోజు బెగ్గర్. మన వర్క్మ్యాన్షిప్ ని టెస్ట్ చేయడానికి వచ్చాడు. అయితే మాత్రం 100 ఎందుకు వేశారు? దయగల డాన్గా వాడు దృష్టిలో పడితే రేపు సెటిల్మెంట్ దగ్గర ఇంకో 5 ఎక్కువ ఇస్తా. సూపర్ బాస్, మీది మెగా బ్రెయిన్. అందుకే అయ్యాను డాన్. కమాన్. వెల్కమ్ టు హనీమూన్ సార్. ఏమయ్యా, నీ కళ్ళకి మేము మగా కలిసి అనుమతి చేసుకున్న వాళ్ళ కనిపిస్తున్నావా? అయ్యో, మీరు అపార్థం చేసుకున్నారు. మా హోటల్ టైటిల్ హనీమూన్, అందుకని అలా అన్నాను. అన్నట్టు మీరు తెలుగు వాళ్ళా? అవును. నువ్వు కూడా తెలుగు నేర్చుకున్నావా? నేర్చుకోవడం ఏమిటి, నేను తెలుగు వాడినే. మేడికి తినాలి. చెప్పండి ఏం కావాలి? రూమ్. అదృష్టవంతులు, ఒకే ఒకటి ఉంది. ఏంటి, ఇంత పెద్ద హోటల్లో ఒకే రూమ్ ఉందా? ఖాళీగా ఉంది ఒకటి అని. ఓ. ఎక్కడి నుంచి వచ్చారు? ఎయిర్పోర్ట్ నుంచి. ఏ ఊరు నుంచి అని? హైదరాబాద్. ఏ పని మీద వచ్చారు? మర్డర్ చేయడానికి. మా వాడు జోక్ చేస్తున్నాడండి. తెలుస్తూనే ఉందిలేండి.
కోడి మదర్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోయే బోడి ఫేసుల్లో ఉన్నాయి. మీరు మదరిస్ట్ అంటే ఎవరు నమ్ముతారు? చెప్పండి, ఏ పని మీద వచ్చారు? సినిమా తీయాలని దాని స్క్రిప్ట్ తయారు చేయడానికి వచ్చాం. అవును, నేను ప్రొడ్యూసర్ని, ఈయన డైరెక్టర్. హీరో హీరోయిన్స్ ఎవరు సార్? హీరోయిన్ గా ఇలియానాని బుక్ చేశాం. హీరో మహేష్ బాబా కాదు, కొత్తని పెడదాం అనుకుంటున్నాం. వాడు ఎలా ఉండాలి సార్? పిల్ల హైట్ కాబట్టి పిల్లాడు 6 అడుగులు ఉండాలి. 6 అడుగులా?